మా ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి 2 months బ్యాక్ అయితే ఎవడో 20,000 రూపీస్ హ్యాక్ చేశాడు. ఇక డబ్బులు రావు పోయాయి అన్న సిచ్యువేషన్లో ఈ స్టెప్స్ను ఫాలో అవడం వల్ల నా మనీని అయితే రికవరీ చేశాను. స్క్రీన్ మీద చూసుకోవచ్చు విత్ ప్రూఫ్తో. అయితే ఏవైతే అకౌంట్ డబ్బులు పోయాయో అవే అమౌంట్ అయితే రికవరీ చేశాను. అసలు అకౌంట్ డబ్బులు ఎందుకు పోతున్నాయి, అసలు పోయిన డబ్బును రికవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మరి మీలో కూడా చాలా మంది ఏదో ఒక ఫ్రాడ్ ట్రాన్సాక్షన్కి అయితే అటాక్ అయ్యి ఉండొచ్చు. అంటే ఓటీపీ చెప్పో లేదా ఏదైనా లింక్ క్లిక్ చేసో లేదా మీ ఫోన్ హ్యాక్ అయ్యో. మరి ఇలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం కంప్లీట్గా ఈ స్టెప్స్ని ఫాలో అవ్వడం వల్లే మీకు మనీ రికవరీ చేసుకోవచ్చు. అది జస్ట్ మీకు మొబైల్ ఫోన్లోనే నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవుతూ కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్లయితే మీకు మనీ గెట్ బ్యాక్ అవుతాయి కంపల్సరీ. అయితే ఇలాంటి స్టెప్స్ అయితే మనకి ఇవాళ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసి మీరు చివరి కదా చూడండి. హై గైస్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. గ్యాస్ రీసెంట్లీ మా యొక్క ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి 20,000 రూపీస్ డెబిట్ అయిందని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకోవచ్చు. ఆ యొక్క డెబిట్ అయిన స్టేట్మెంట్ చూసుకోవచ్చు. September 25th 10,000 రూపీస్, September 27th ఇంకో 10,000 రూపీస్, ఇలా టోటల్గా 20,000 రూపీస్ ఒక ఫాదర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నుంచి అయితే కట్ అయింది. ఇది ఎందుకు కట్ అయిందని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే స్టేట్మెంట్లో ఇక్కడ మనకి ఎటువంటి ఐడెంటిఫికేషన్ అయితే లేదు. అంటే ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తే ఏటీఎం నుంచి తీసేట్రా వీడు అని చెప్పి రావాలి, లేదంటే మనం ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే యూపీఐ అని రావాలి. సంథింగ్ అక్కడ ఏది లేకుండా జస్ట్ నెంబర్స్ మాత్రమే ఉన్న స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు. అయితే ఈ నెంబర్స్ ఏంటంటే మనకి హ్యాక్ చేసినప్పుడు లేదా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకైతే ఈ రకంగా మనకైతే కనిపిస్తుంది. బట్ మా ఫాదర్ కానీ నేను కానీ ఎవరితో ఓటీపీ షేర్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, ఎటువంటి లింక్ని కూడా క్లిక్ చేయలేదు. మరి ఎందుకు అకౌంట్ డబ్బులు పోయాయి అంటే ఆధార్ ఎనాబుల్ పేమెంట్ సిస్టమ్. అసలు ఎందుకు డబ్బులు పోయాయి, ఎలా పోయాయి అని చెప్పి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది వాచ్ చేస్తే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం పాయింట్కి వచ్చేద్దాం. 25th and 27th 20,000 కట్ అయిపోయింది టోటల్గా ఓవరాల్గా. ఆ యొక్క స్టేట్మెంట్ని అనేది September 29th అయితే చూడడం జరిగింది. September 29th చూసిన తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా మీకు? ఎటువంటి ట్రాన్సాక్షన్ అని చెప్పి ఆన్లైన్ ఎంక్వైరీ చేస్తే అది ఆధార్ ఎనాబుల్ పేమెంట్ సిస్టమ్ జరిగిందని తెలిసింది. నాకు సంబంధించిన ఏదైతే ఆధార్ అనే అప్లికేషన్ ఉందో ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మా ఫాదర్ సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఓటీపీతో లాగిన్ అయినట్లయితే ఆధార్ హిస్టరీ అక్కడ దొరుకుతుంది. ఆధార్ హిస్టరీలో చెక్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే వాడు ఒక బ్యాంకే కాదు, కెనరా బ్యాంక్, HDFC బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేశాడు. ఇఫ్ ఇన్ కేస్ నా యొక్క యూనియన్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బ్యాంక్ నుంచి అమౌంట్ తీసేశాడు. సో ఓకే, నాకు ఫైనలైజ్ అయ్యాను. ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ ఇస్తున్నారు, అమౌంట్ కట్ అయ్యింది అండ్ అది కూడా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే 1930 అని చెప్పి సైబర్ క్రైమ్ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. సో మేమైనా ఇది కంప్లైంట్ కోసమనే కాదు, హెరాస్మెంట్ జరిగిన సంథింగ్ ఏం జరిగినా సరే ఈ నెంబర్కి కాల్ చేసి రిపోర్ట్ చేయవచ్చు. వాళ్ళకి సో ఈ మ్యాటర్ మొత్తం చెప్తే వాళ్ళు సైబర్ క్రైమ్ సంబంధించిన ఒక వెబ్సైట్ చెప్పారు, దాంట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోమని చెప్పారు. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఆల్రెడీ ఒక వెబ్సైట్ నేమ్ అయితే cybercrime.gov.in అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే విజిట్ అయిన తర్వాత కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశాను. మస్ట్ షుడ్లీ మీకు అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి మీ దగ్గర అయితే కొంత రిక్వైర్మెంట్ కావాలి. ఇదే మనకి స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాంక్ అకౌంట్లో ఏదైతే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా స్టేట్మెంట్ కావాలి. మరి ఆ స్టేట్మెంట్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ థింగ్ మీ యొక్క మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ యాప్స్ ఉంటే మాత్రం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అటువంటి యాప్స్ ఏది లేదు, నాకు తెలియదురా బాబు అనుకుంటే మాత్రం నెక్స్ట్ థింగ్ మీరు అయితే బ్యాంక్ అయితే విజిట్ అయితే అవ్వాలి. బ్యాంక్ విజిట్ అయిన తర్వాత కంప్లీట్ స్టెప్స్ అని మీరు చెప్పిన తర్వాత క్లియర్గా మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదైతే మనకి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగాయో ఆ ట్రాన్సాక్షన్ వరకు మనకైతే స్టేట్మెంట్ తీసి దానికి స్టాంప్ వేసి మేనేజర్ సిగ్నేచర్ చేసి ఒక ప్రింట్అవుట్ మీకు అయితే ఇస్తారు. దాన్ని మీరు స్కానర్తో స్కాన్ చేసి మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు కూడా అయితే సేవ్ చేసుకోండి అండ్ మీ బ్యాంక్ బుక్ అయితే దగ్గర పెట్టుకోండి. ఇంకా కంప్లైంట్ మనం ఏ విధంగా చేయాలని చూద్దాం. గ్యాస్ ఈ వెబ్సైట్ సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పి మనకి రైట్ సైడ్ వస్తుంది. ఇక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోన్ నెంబర్, ఓటీపీ లాగిన్ అయిన తర్వాత కేటగిరీ అడుగుతుంది కంప్లైంట్. ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఆ యొక్క రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ లాస్ట్ మనీ అడుగుతుంది. డబ్బులు పోతే మాత్రం మెస్ అని పెట్టండి, పోకపోతే నో అని పెట్టండి. అది అమౌంట్ మీ యొక్క అకౌంట్ నుంచి డెబిట్ అయినప్పుడు పర్టికులర్ డేట్ అండ్ టైం అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఈ డేట్ అండ్ టైం అనేది మనకి ఖచ్చితంగా మీకు స్టేట్మెంట్లో వస్తుంది. అండ్ మీరు రిపోర్ట్ చేసేది ఒకవేళ 24 hours దాటిపోతే మాత్రం డిలే పెట్టండి. రిపోర్టింగ్ నేను డిలే చేస్తున్నాను అంటది. తర్వాత రిపోర్ట్ ఎందుకు లేట్గా మీరు చూసుకున్నారు ఏంటంటే కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇన్సిడెంట్ ఏ యాప్ జరిగింది ఎంటర్ చేసిన తర్వాత హలో సార్ అండ్ మేడం మా యూనియన్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఫర్దర్గా 40,000 అమౌంట్ డెబిట్ అయిపోయింది. అది కూడా అన్నౌన్ ట్రాన్సాక్షన్ జరిగింది. సంథింగ్ ఇలా మీకు ఎంత అమౌంట్ పోతే అంత అమౌంట్ దానికి సంబంధించింది ఒక జస్ట్ 200 characters వచ్చే విధంగా మీరైతే ఒక సెంటెన్స్ అయితే రాయాల్సి ఉంటుంది దీంట్లో. ఇలా మనకి రాసిన తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసేయాలి.
ఐ రిక్వెస్ట్ టు రికవరీ మై పేమెంట్ అని చెప్పి సంథింగ్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి ఒక మెసేజ్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సస్పెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐడి ప్రూఫ్ ఏమైనా ఉంటే మాత్రం ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వచ్చు, మీకు తెలిస్తే మాత్రం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను కంప్లైంట్ ప్రాసెస్ చేసిన చూసుకోవచ్చు. కంప్లైంట్ సంబంధించిన రెఫరెన్స్ నెంబర్స్ అండ్ రిక్వెస్ట్ డేట్ వచ్చింది. నేను ఆల్రెడీ మీకు సెప్టెంబర్ మాత్రం పెట్టే ఇంకొకటి ఇలా చూపిస్తుంది. మీరు ఏంటంటే కంప్లైంట్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది కదా, చెక్ స్టేటస్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎకనాలజ్మెంట్ నెంబర్ ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. స్టేటస్ అండర్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ ఫైల్ మీకు మొబైల్ ఫోన్లో సేవ్ అవుతుంది. యాస్టేజ్గా అదే పీడిఎఫ్ ఫైల్ని మీరు జిరాక్స్ చేసి మీ మెయిల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే గైస్, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ అవుతారు అండ్ నేను చెప్పిన ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత కంప్లైంట్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ మనకి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ పక్కన నోట్ చేసుకుంటారు అండ్ కంప్లీట్గా మనం పెట్టిన ఏదైతే కేసు ఉంటుందో కేసు రిలేటెడ్గా ఒక డాక్యుమెంట్ వస్తుంది మనకి. ఇది పీడిఎఫ్ ఫైల్ అని చెప్పుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో పెట్టుకోండి. అండ్ సెకండరీ మనకి npca.org.in అని చెప్పి ఇంకో సెకండరీ వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మీరు అయితే రిపోర్ట్ చేయవచ్చు. మనం ఆన్లైన్లో 2 things రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 things రిపోర్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఎన్పిసిఏ చేసినప్పుడు రెఫరెన్స్ నెంబర్స్ వస్తాయి. ఇవి నోట్ చేసుకోవాలి మీరైతే. అండ్ అదర్వైజ్ మనకైతే cybercrime.gov.in వెబ్సైట్లో రిపోర్ట్ చేసినప్పుడు మనకైతే ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అండ్ దానికి సంబంధించి రిలేటెడ్ పీడిఎఫ్ అండ్ మన యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. ఒక పర్టికులర్ డేట్ వేసి, ట్రాన్సాక్షన్ డేట్ కాదు, మీరు ఎప్పుడు కంప్లైంట్ పెట్టారో ఆ డేట్ వేసి అండ్ ఇక్కడ డియర్ మేనేజర్ అని చెప్పి నా అకౌంట్లో డబ్బులు ఈ యొక్క అకౌంట్ నెంబర్ నుంచి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది కానీ కాల్స్ కానీ ఏది రాలేదు అండ్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత నాకు ఎలాంటి ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా లేదు, బ్యాంక్ నుంచి కూడా నాకు అయితే రెస్పాన్స్ లేదు. సో నా పేమెంట్ రికవరీ చేయాలి అని చెప్పి సిగ్నేచర్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏం చేస్తారు, ఏదైతే మీరు లెటర్ ప్యాడ్ రాస్తారో ఒక వైట్ పేపర్ మీద లెటర్ పట్టుకెళ్తారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటుంది అండ్ సెకండరీ ఇంకోటి అటువంటి పీడిఎఫ్ ఫైల్ వచ్చిందో అది పీడిఎఫ్ ఫైల్ అండ్ అక్నాలజ్మెంట్ నెంబర్తో మీ యొక్క మేనేజర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే కంప్లైంట్ ఫైల్ అయితే లాక్ చేస్తారు. ఎప్పుడైతే ఫైల్ లాక్ చేస్తారో ఆ కంప్లైంట్ అయితే ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంది. మీరు ఏం చేసినట్టు ఇక్కడ ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టినట్టు అండ్ ఆల్సో 1930 కాల్ చేసి రిపోర్ట్ చేసినట్టు అండ్ మీకు బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఇంకో కంప్లైంట్ ఫైల్ లాక్ చేసినట్టు. సో టోటల్గా అరౌండ్ మనం చూసుకున్న 2 to 3 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇదే మనకి బ్యాంక్ సంబంధించిన హెడ్ ఆఫీస్. ఇక్కడ మనకి ఏంటంటే క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మన ఫైల్ అది వెళ్ళిన తర్వాత మనం ఎక్కడైతే ఇక్కడ అప్లోడ్ చేస్తామో ఇక్కడ ఎప్పుడైతే కంప్లైంట్ ఫైల్ చేస్తామో వాళ్ళకి వితిన్ 48 hours వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో ఆ యొక్క అకౌంట్కి అయితే రిక్వెస్ట్ పెడతారు. వాళ్ళు అప్రూవల్ చేస్తే మీ పేమెంట్ అయితే రికవర్ అయిపోతుంది. మరి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నాకు ఎందుకు 2 months పట్టింది మీకు డౌట్ రావచ్చు. బట్ బ్యాంక్ డీలే చేసిందని చెప్పుకోవాలి. ఆల్రెడీ నాకు నియరెస్ట్ బ్రాంచ్ డీలే చేయలేదు. ఈ బ్రాంచ్ వాళ్ళ చేతులు ఏముండదు. ఈ బ్రాంచ్ వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు. ఫస్ట్ థింగ్ ఆ రిక్వెస్ట్ పెట్టింది హయ్యర్ బ్యాంక్ వెళ్తుంది. అంటే వీళ్ళకన్నా ఏదైతే పెద్ద బ్యాంక్ ఉంటుందో హయ్యర్ టీమ్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సిచ్యువేషన్లో కొంచెం డిలే చేశారు. సో దానివల్ల నాకైతే రెస్పాన్స్ లేదు, పేమెంట్ క్రెడిట్ కాలేదని చెప్పి నేను అగైన్ బ్యాంక్కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అలా కాంటాక్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ మేనేజర్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తారు హయ్యర్ టీమ్కి. సో కాల్ చేసిన తర్వాత సో యొక్క రెఫరెన్స్ నెంబర్స్ ట్రాన్సాక్షన్స్ ఐడి ఎందుకు కావాలంటే సారీ సార్ అది హోల్డ్లో ఉండిపోయింది, మేము మళ్ళీ అగైన్ కంప్లైంట్ పెడతాం, ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేయండి మా టీమ్కి అని చెప్పారు. మళ్ళీ దీన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత ఎప్పుడైతే కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తారో అలా ఫార్వర్డ్ చేసిన వితిన్ 10 daysలో నా పేమెంట్ అయితే రికవర్ అయింది. సో యాక్చువల్గా మనం ఎప్పుడైతే కంప్లైంట్ పెడతామో ఆ 10 daysలో మన పేమెంట్ వచ్చేయాలి. కాకపోతే ఈ బ్యాంక్ వాళ్ళు కానీ ఈ బ్యాంక్కి సంబంధించిన హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్లో లేట్ చేసి మనకు అప్లికేషన్ హోల్డ్లో పెడతారు. ఇలా మనకి ఎప్పుడైతే హోల్డ్లో ఉంటుందో ఇలా హోల్డ్లో ఉండడం వల్ల మనకు పేమెంట్ అయితే రికవర్ అవ్వదు. సో చాలామంది 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు. ఇప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అయిన తర్వాత ఒక 15 days వెయిట్ చేయండి. 15 days తర్వాత మీ పేమెంట్ రాకపోతే బ్రాంచ్కి కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ రాకపోతే ఇంకొక 10 days అయింది మళ్ళీ బ్రాంచ్కి కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ రాకపోతే 7 days ఆగిన తర్వాత లేదు సార్ మీకు హయ్యర్ టైం కాల్ చేసి కనుక్కోండి అసలు నా కంప్లైంట్ ప్రాసెస్లో ఉందా, హోల్డ్లో ఉందా, క్లోజ్ అయిపోయిందా అని. సో అప్పుడు వాళ్ళు కాల్ చేసి కనుక్కొని మీకు చెప్తారు స్టేటస్ ఏంటనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, దీంతో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు కంప్యూటర్లో నుంచి. ఇక్కడ మనకి అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. బట్ అండర్ ప్రాసెస్ అని చూపించినప్పటికీ కూడా మీరైతే నేను చెప్పిన విధంగా అయితే స్టెప్స్ని ఫాలో అవ్వండి. నేను యాస్టీస్కి ఇదే స్టెప్స్ ఫాలో అయ్యాను. ఈ స్టెప్స్ని ఫాలో అయ్యాను. ఆన్లైన్లో కంప్లైంట్ 2 times చేసి అండ్ ఆఫ్లైన్లో కూడా నేను ఎలా చేయడం వల్లే నాకు పేమెంట్ అయితే 100% అయితే రికవర్ అయ్యింది. నా పేమెంట్ రికవర్ అయ్యిందని కూడా మీకు అయితే స్టేట్మెంట్ సహా లైఫ్ ప్రూఫ్ అయితే చూపించాను. సో దానికోసమే కంప్లైంట్ ఎలా పెట్టాలి, అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది. గ్యాస్ ఇది మనకి వాటి వీడియో అయితే. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.